ఆల్టర్నేటర్స్ అనేది ఒక ఏసీ జనరేటర్గా చెప్పవచ్చును. ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఇది ఫారడేస్ కనిపెట్టిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఆల్టర్నేటర్ రెండు రకాలు కలదు. ఒకటి, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ఏ స్టేషనరీ ఆర్మేచర్. రెండు, ఏ రొటేటింగ్ ఆర్మేచర్ విత్ ఏ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టైప్ 1 చూసినట్లయితే దీనిలో ఆర్మేచర్ వైండింగ్ స్థిరంగా ఉంది, దానిలోని ఫీల్డ్ మాత్రం రొటేట్ అవుతుంది. టైప్ 2, ఇక్కడ ఫీల్డ్ స్థిరంగా ఉండి ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతుంది. మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ఆల్టర్నేటర్: ఒకటి రోటర్, రెండు స్టేటర్, తర్వాత అవుటర్ కవర్స్, పుల్లీ, రెగ్యులేటర్, బేరింగ్స్, పోల్ కోర్, డీసీ జనరేటర్. ఇవన్నీ ముఖ్యమైన భాగాలు. మొదటిగా రోటర్ చూసినట్లయితే రోటరు సెలియంట్ పోల్ టైప్ రోటర్ తీసుకున్నారు. ఈ సెలియంట్ పోల్ టైప్ రోటర్లోనే ఫీల్డ్ వైండింగ్ చేయడం వల్ల దానిలో నార్త్ సౌత్ పోల్స్ ఏర్పడతాయి. ఇక్కడ రోటర్లోని ఉదాహరణకు తీసుకున్నట్టే రోటర్ కోర్ పైన 4 పోల్స్ ఏర్పాటు చేయడం జరిగినది. వీటి ఫీల్డ్ వైండింగ్ రెక్టాంగులర్ షేప్లో కలపబడి ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్ను ఒకదానికొకటి శ్రేణి సంధానము చేయబడి ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్కు డీసీ సప్లై, పాజిటివ్ నెగిటివ్ డీసీ సప్లై ఇచ్చినప్పుడు దానిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. రోటర్ రొటేట్ అయినప్పుడు దాని యొక్క ఫీల్డ్ కూడా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా రొటేట్ అవుతున్నది రోటర్తో పాటు. ఇక్కడ స్టేటర్లో ఉన్న ఆర్మేచర్ వైండింగు ఒక సెట్ ఆఫ్ వైండింగ్ తీసుకున్నట్లయితే రోటర్ రొటేట్ అయినప్పుడు దానిలో ఉత్పత్తి అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ నార్త్ సౌత్ పోల్స్ అక్కడ స్టేషనరీ ఉన్న 1 సెట్ ఆఫ్ వైండింగ్ ఖండించడం వలన దానిలో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. కాకపోతే అక్కడ సింగిల్ ఫేస్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది, ఎందుకంటే ఒక సెట్ వైండింగ్ ఉపయోగించడం వలన అక్కడ సింగిల్ ఫేస్. ఇక్కడ వేవ్ ఫామ్ చూసినట్టయితే పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది ఏర్పడుతున్నది. దీని ఆధారంగానే ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు PN/120. ఇక్కడ స్టేటర్లో ఉన్న మిగతా 2 సెట్ ఆఫ్ వైండింగ్, మొత్తము 3 సెట్ ఆఫ్ వైండింగ్ను స్టార్ కనెక్షన్లో కలపబడి ఉన్నది. ఈ ఆర్మేచర్ వైండింగు స్టార్ కనెక్షన్లో కలపబడినది. కామన్ పాయింట్ను న్యూట్రల్గా భావించి దానిని గ్రౌండ్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు రోటర్ రొటేట్ అయ్యేటప్పుడు రోటర్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ సౌత్ ఫీల్డ్ ఆ 3 సెట్ ఆఫ్ అంటే 3 సెట్ ఆఫ్ వైండింగ్ని ఖండించడం వలన ఇక్కడ 3 ఫేస్ సప్లై అంటే 3 ఫేస్ ఏసీ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ వేవ్ ఫామ్ చూసినట్లయితే 3 రంగుల్లో కనిపిస్తున్నది. అది 3 వేవ్ ఫామ్లు అంటే 3 సెట్ ఆఫ్ వైండింగ్లో 3 ఫేస్లో కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ PN/120, స్పీడ్ వచ్చి 1800 RPM, పోల్స్ వచ్చి 4, ఫ్రీక్వెన్సీ వచ్చి సుమారు 60 Hzగా చెప్పవచ్చును. ఈ విధముగా 3 ఫేస్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతున్నది. ఇక్కడ రోటర్లోని సెలియంట్ పోల్ టైప్ రోటర్ ఉపయోగించారు. ఈ పోల్ను చూసినట్లయితే పోల్ కోర్ సిలికాన్ లామినేట్ షీట్స్తో తయారు చేయబడి ఉంటుంది. దానిపైన ఫీల్డ్ వైండింగ్ చేయబడి ఉంటుంది. అలానే రోటర్కి చూసినట్లయితే ఈ పోల్ కోర్ ముందు భాగాన స్లిప్ రింగ్స్ అనేవి ఏర్పాటు చేయబడి ఉన్నది. స్లిప్ రింగ్ నుండి పోల్స్ ఫీల్డ్ వైండింగ్ చేయబడి ఉన్నది. ఈ స్లిప్ రింగ్స్ పైన ఒక రెగ్యులేటర్ ఏర్పాటు చేయబడి ఉన్నది. అదే రోటర్ యొక్క షాఫ్ట్ పైన డీసీ జనరేటర్ ఏర్పాటు చేయబడి ఉన్నది. ఇక్కడ డీసీ జనరేటర్లో ఉత్పత్తి అయిన డీసీ సప్లై బ్రష్ల ద్వారా రెగ్యులేటర్ పోయి రెగ్యులేటర్ నుండి స్లిప్ రింగ్ వెళ్తుంది. స్లిప్ రింగ్ నుండి రోటర్లోని ఫీల్డ్ వైండింగ్ వెళ్ళడం వలన ఫీల్డ్ వైండింగ్లో ఎగ్జైటేషన్ అనేది ఏర్పడుతున్నది. ఇక్కడ డీసీ జనరేటరు ఆల్టర్నేటర్లోని రోటర్లో ఉన్న ఫీల్డ్ వైండింగ్ ఎగ్జైటేషన్ చేయుటకు ఉపయోగిస్తారు. అందువలన ఈ డీసీ జనరేటర్ పేరును ఎగ్జైటర్ అని కూడా అంటారు.
ఈ డీసీ జనరేటర్లోని డీసీ సప్లై బ్రష్ల నుండి రెగ్యులేటర్కి వెళ్ళి రెగ్యులేటర్ నుంచి స్ప్రింగ్ నుండి రోటర్లోని ఫీల్డ్ వైండింగ్ వెళ్ళడం వల్ల అక్కడ ఉత్పత్తి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రోటర్ రొటేట్ అయ్యేటప్పుడు స్టేషనరీలో ఉన్న ఆర్మేచర్ వైండింగ్ ఖండించడం వలన ఆ స్టేషనరీలో ఉన్న ఆర్మేచర్ వైండింగ్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగా 3 ఫేజ్ ఆల్టర్నేటర్ అనేది పనిచేస్తుంది. ఆల్టర్నేటర్లోని